ఆల్రైట్ వెల్కమ్ బ్యాక్. ఈవెంట్ ఉంది, ఇంకా ఆఫీస్ అయిపోలేదు, 6:30కి అయిపోతుంది. ఇట్స్ 5:58, ఆల్మోస్ట్ 6. సో మొత్తం రెడీ అయితే అయిపోయింది, జాకెట్ వేసుకుని వెళ్ళిపోవడం. ఇక చూద్దాం ఎట్లా వస్తుంది. సో ఆల్రైట్ మనం అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇక ఇంచుమించు 1 hour 8 minutes చూపిస్తుంది. ఐ నో యూజువల్గా నేను ట్రాఫిక్ని అస్సలు ఎంకరేజ్ చేయ ఈ టైంలో, బట్ తప్పుతలేదు. పెద్ద ఈవెంట్, పోవాలి, పోతే బాగుంటుంది, కొంచెం పరిచయాలు పెరుగుతాయి, మన ఫీల్డ్లో మనం కష్టపడాలి, అట్లనే పోతున్నా. సింపుల్, ఇంకేం లేదు. సో అంతే, చూద్దాం. తార్నాక మెట్టి కూడా ట్రాఫిక్ కాడ ఉన్న రైల్వే స్టేషన్ స్ట్రేట్ పోతే, రైట్ పోతే జేబీఎస్ రోడ్డు, మరీ దారుణంగా ఉంది రోడ్డు. ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదు, అబ్బాబాబా చిర్రాకేస్తుంది. చలో పోదాం. డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తుంది ఇక్కడ గచ్చిబౌలిలా. హ్యూజ్ జనాలు ఇక్కడ. మేబీ అందరు బస్సెస్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడానికి ప్లానింగ్. రైట్, పార్కింగ్ అయితే వచ్చేసినాం. పార్కింగ్ అమ్మ, ఎన్ని బైక్స్ ఉన్నాయందిరా బాబు. किधर रखना? ఓహో, వీడియో క్లారిటీ రావాలంటే లైట్లు ఆన్ చేయాలి. ఓకే, లోపలికి పోదాం, పట్టు పెట్టేద్దాం. లేకపోతే ఇట్ వాస్ బెస్ట్. ఫైనల్లీ వచ్చేసినాం. సో ఆల్రైట్, ఇదే ఎంట్రీ గేట్, అండ్ ఇక్కడ నుంచి టికెట్లు తీసుకొని వెళ్ళిపోవాలి. సో మనోడు వస్తాడు, వెయిట్ చేస్తున్నా, నేను ఫోన్ చేస్తున్నా. సో ఇది వైబ్ చూడండి. చలో పోదాం, లెట్స్ గో. ఇక లోపలికి పోయే వరకు వైబ్ మాత్రం క్రేజ్ ఉంది. చాలా మంది జనాలు అయితే నిండిపోయారు. ఎంత మంచిగా అనిపించింది అంటే చూస్తుంటే, అసలు గింత లేట్ వచ్చింది ఏందిరా అనిపించింది. మనకు లాగిన్ ఉండే వరకు లేట్ అయినా కానీ, లేకపోతే జల్దీ పోదుము. అండ్ అక్కడ ఫ్యాన్ పార్క్ అని ఉండే, అక్కడ అందరూ బైక్స్ తోటి ఫొటోస్ దిగిరు. BMW బైక్స్, BMW కార్స్, KTM, క్రేజీ అనిపించింది. మేము పోయే వరకు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక రౌండ్. ఇక దాని తర్వాత ఏం చెప్పారంటే, అందరు ఫ్లాష్ లైట్ ఆన్ చేయరు, లేజర్ షో స్టార్ట్ అవుతుందని. ఇక నేను చెప్పుడు కాదు, ఎంత అద్భుతంగా ఉందంటే మీరే చూడరు లైవ్లో. క్రేజీ, ఇట్ వెంట్ వెరీ వెరీ క్రేజీ. ఇక లేదర్ షో అంతా అయిపోయినాక, నేషనల్ అంతా అయిపోయినాక 250cc రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ 250cc international sighting lap is now live, ladies and gentlemen. Let me remind you one more time, this is the final round of 250cc international, and in this sighting round the riders are taking a lap, get used to, accustomed to the racetrack, and then they will come to the start track where we will be starting the race together. Remember, your eyes after the sighting lap need to be on the big screen where the countdown is going to come, and we are going to start this race together. Get ready. ఇక చూసిరు కదా వైబ్ ఎట్లుందో. ఇదంతా టీవీ బ్యాచ్, మన కల్కి బ్రో త్రూ మనకు తెలిసింది, మనం ఒక రైడ్ పోయినాం కదా అది. అండ్ దాని తర్వాత 450cc కూడా స్టార్ట్ అయింది. క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. 450cc సౌండ్, ఇంజన్ థ్రోటిల్ ఇస్తుంటే అసలు మామూలు సాటిస్ఫాక్షన్ రాదు, క్రేజీ ఉండే.
ఇక 450cc ఫైనల్ అండ్ ఇది అయిపోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతారు. సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఆడ సీరియస్గా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే రిమోట్ కార్లు ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది మాకైతే. అంత క్రేజీ ఉండే. ఇంకేముంది 450 అయిపోయింది, 250 అయిపోయింది, మెల్లగా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ జనాలు ఎక్కువ అయిపోతారు బండ్లు వెళ్ళే అని చెప్పేసి. ఆల్ రైట్, నేనైతే ఇప్పుడే నుంచి స్టార్ట్ అయిపోతున్నా. రైట్ పోతున్నా. సో అది ఈవెంట్ అయితే అయిపోయింది. అండ్ రోడ్ టు తార్నాక ఇట్స్ ఆల్మోస్ట్ టైం కూడా లేదు నా దగ్గర. కల్కి బ్రో కూడా ఫోన్ చేద్దాం. 9:30. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళేవాళ్ళు మనం. సో జల్దీ వెళ్ళిపోవడం ఇక. రైట్.